పొడి వేసి కర్రీ, బీరకాయ ధనియాల పొడి వేసి కర్రీ చేసి ఈ తొక్కనంతా పచ్చడి చేసుకో. దాన్ని పిల్లలు తొక్కలో పచ్చడి అంటారు. మా పిల్లలు ఈనెలు వస్తాయి కదా, ఇవి తీసేసి ఓన్లీ తొక్కని మాత్రమే తీసుకొని పచ్చడి చేసుకోవాలి. ఓకేనా? పెట్టుకొని ఓకేనా. ఇప్పుడు బాండీ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత స్పీడ్గా మాట్లాడుతున్నానా? లేదు కదా? తెలీదమ్మా, తెలీదండి, తెలీదు అంటే విన్నాను. 1/2 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, స్పూన్ ధనియాలు, స్పూను మినపప్పు వేసుకొని వేసుకున్నప్పుడే ఎండుమిర్చి, మీకు కారానికి తగినంత ఎండుమిర్చి తీసుకోండి. మాకు కారము ఇలా సరిపోతుంది. ఓకేనా? బాగా వేగించుకోవాలి. బాగా చిటపటలాడాక ఇలా ప్లేట్లో తీసి సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు అదే బాండల్లో బీరకాయ తొక్కను వేయించుకుందాం. కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా వేగేటప్పుడు కాస్త సాల్ట్, ఇప్పుడు బాగా వేగుతుంది. ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. ఇలా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి ఇలా వేయించేసుకొని దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకోవాలి. టొమాటోస్ ఒక 2-3 టొమాటోలు తీసుకొని మగ్గనిచ్చుకోవాలి. పులుపు కోసం ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి. టొమాటో ఎలా మగ్గిందో చూద్దామా? ఒకసారి ఇలా తీసి చూడండి, టొమాటో స్మూత్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం.
ఇప్పుడు ఇవన్నీ కలిపి కాస్త సాల్ట్ వేసుకొని మిక్సీకి పట్టుకుందాం. మిక్సీకి పట్టుకున్న తర్వాత కొంచెం బాండల్లో ఆయిల్ వేసుకొని తిరగమాత పెట్టుకుందామండి. మీకు నచ్చితే పెట్టుకోండి, లేకుంటే లేదు, స్కిప్ చేసుకోవచ్చు. అరే గన్ను అన్నా, ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావా? ఖచ్చితంగా అన్నా, మా ఇంట్లో ఇష్టము, అందుకని నేను పెడుతున్నాను. కొంచెం ఆవాలు, చిటికెడు మినపప్పు, చిటికెడు జీలకర్ర, ఒక ఎండు మిర్చి, కరివేపాకు, చిటికెడు పసుపు, ఇంగువ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే. మిక్సీకి పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కలో పచ్చడి. నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.